జై శ్రీరామ్. నేను మీ సంపద రజిత. అందరు ఎలా ఉన్నారు? అందరు ఎప్పుడు హ్యాపీగా సంతోషంగా ఉండాలండి. ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే, మా ఊర్లో ఈరోజు బుధవారం రోజు పోచమ్మకు బోనాలు అయితే చేస్తున్నామండి. ఊరు మొత్తం కంప్లీట్గా ఇదే రోజు అందరూ ఇదే రోజు చేస్తున్నారండి. సో దానికి సంబంధించిన వీడియోనే. ముందుగా అయితే మేమైతే పోచమ్మలకు చేసిన రోజే ఇంకా ఎల్లమ్మలకు పోస్తామండి. దానికోసమే ఇంకా ఉలువలు ఇంకా చిక్కుర్లు అండి అలా నానపోసుకున్నా. ఇంకా అమ్మవారికి బోనం అయితే చేయడానికైతే బియ్యము తీసుకున్నా నేను. సో అమ్మవారికి బోనమైన నైవేద్యమైన వండేటప్పుడు మనము బియ్యం పోసిన తర్వాత కడగద్దండి, అట్లానే పెడతారు. సో బోనానికి అయితే అలాగే ఆ వాటర్ అనేది పడవేయకుండా అలాగే వండడం జరుగుతుంది. సో అందులో కొంచెం పసుపు వేసి ఇలాగైతే బోనం అయితే తయారైపోయిందండి. ఇప్పుడు ఆ బోనాన్ని అమ్మవారికి సమర్పించాలి కాబట్టి ఆ విధంగా అలంకరించుకోవాలి. వేడిగా ఉండంగానే అలా వాటర్లో తీసుకొని ఇంకా పసుపు అయితే పెట్టి మంచిగా అలంకారం చేసి చూస్తే ఇంకా అమ్మవారికి మంచిగా ఉంటుంది. అది చూడంగానే పండగలప్పుడు అని కాదు, నార్మల్గానే వర్క్ అనేది హెవీగా ఉంటుంది. నాకు ఇంట్లో పనే చాలా ఉంటుంది. ఎందుకంటే పిల్లలు కొంచెం చిన్న పిల్లలే, ఇంకా వాళ్ళని స్కూల్కి పంపించడము, వాళ్ళు ఇంక ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ హాఫ్ డే కాబట్టి ఇంకా ఏ రోజు లేవడం కంటే ఇంకో హాఫ్ అన్ అవర్ ముందుగానే లేవాల్సి వస్తుంది. సో ఎర్లీ మార్నింగ్ లేవడము, ఇంకా అవన్నీ చేయడము, నా ప్రిపరేషన్ నేను చేసుకోవడము, ప్లస్ పిల్లల్ని చూసుకోవడము, ఇంకా హస్బెండ్ని పంపించడము, ఇవే కాకుండా ఇంకా అత్తమ్మ వాళ్ళు చాలా ఓల్డ్, ఇంకా వాళ్ళని చూసుకోవాలి. సో ఇవన్నీ చేస్తూ ప్లస్ నేను వర్క్ చేసుకుంటూ ఇవన్నీ హ్యాండిల్ చేయడం చాలా కష్టం అనిపిస్తుంది. ఒక్కొక్కసారి అయితే ఈ పండగలు వచ్చినప్పుడు అయితే ఇంకా ఆ బర్డెన్ అనేది హెవీగా పడుతుంది. మేము ఇంట్లో చిన్న వాళ్ళము, సో మాకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు కానీ పట్టించుకున్న వాళ్ళ మీదనే ఎక్కువ ఉంటుంది బాధ్యత అనేది. ఇంకా రాదన్న పని రాజపని అంటారు కదా, సో అది అట్లా ఉంటారు కొంతమంది. ఏదేమైనప్పటికీ చేసిన వాళ్ళకైతే ఎక్కువనే ఉంటుంది పని అయినా బర్త్డేనైనా, ఇంకా లాస్ట్కి అయితే ఇంకా మాటలు కూడా. సో అవన్నీ ఉంటాయి, ఇంకా కామన్ లైఫ్ అంటే. సో అమ్మవారికి అయితే ఇలా బోనం అయితే రెడీ అయిపోయిందండి మంచిగా. అమ్మవారికి మెయిన్ వేపాకే అలంకారము, అసలు వేపాకు పసుపే ఇంకా అలంకారము. ఎల్లమ్మ తల్లికైనా కానీ పోచమ్మకైనా కానీ ఇలా దండలాగా అల్లుకొని బోనానికి ఇలా అలంకరించుకోవాలండి. ఫస్ట్లో ఉలువలు ఇంకా చిక్కుళ్ళు నానబోసి కనిపించాయి కదండి. సో అవి ఏంటంటే ఎల్లమ్మలకు పోస్తారు కదా. మెయిన్ అమ్మవారికి ఇంకా ఆ గుడాలు అనేటివి బాగా ఇంపార్టెంట్ అన్నట్టు. సో అవి ఏంటంటే మనము ఒక 1-2 అవర్స్ ముందే నానబెట్టుకోవాలి. ఎందుకంటే అది కుక్కర్లో వేసుకుంటే 1-2 అవర్స్ ముందు నానబెట్టుకోవాలి. లేదు అంటే పొయ్యి మీద అయితే అస్సలు ఉడకవండి, చాలా టైం పడుతుంది. ముందు రోజు చేస్తాము అని అంటే బిఫోర్ డేనే అవి నానబోసుకుంటారు అమ్మ వాళ్ళు అయితే అప్పుడు చిన్నప్పుడు. సో ఇప్పుడు కుక్కర్లో వేస్తాం కాబట్టి ఇంకా 1 అవర్ అట్లా సరిపోతుంది. ఇప్పుడు దీపానికి అయితే మనము రెడీ చేసుకోవాలి. పైన ఒక బౌల్ని సెట్ చేసుకొని అందులో కాగడ అంటే దీపము వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మంచిగా అలాగే మండుతూ ఉండేలా సెట్ చేసుకోవాలండి. ఇవన్నీ అసలు అమ్మ చేస్తుంటే మనము వాళ్ళ వెనకాల వాళ్ళ కొంగు పట్టుకొని తిరిగే వాళ్ళం కదా. ఇప్పుడు తిరగాలన్నా తిరగలేము, ఎందుకంటే మనము మన పిల్లలకు నేర్పించాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది కదా, ఒక తల్లిగా మన మీద ఉంటుంది. అప్పుడు చూస్తూ నేర్చుకున్నాం, కానీ ఇప్పటి పిల్లలకి మనం చేస్తేనే వాళ్ళకి తెలుస్తుంది. లేదంటే ఇదేంటి మమ్మీ, అదేంటిది మమ్మీ అని క్వశ్చన్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది కదా. సో కల్చర్ అనేది పిల్లలకు తప్పకుండా నేర్పించాల్సిన బాధ్యత ప్రతి తల్లి పైన ఉంటుందండి నిజంగా. ఇప్పుడున్న జనరేషన్ అట్లా ఉంది కాబట్టి చెప్తున్నా నేను. డివోషనల్గానైతే ప్రతి ట్రెడిషన్ మన పిల్లలకి దాని ప్రత్యేకత ఏంటి, అది ఎందుకు చేయాలి అని అన్నది అంత డీప్గా కాకున్నా కూడా మినిమం వాళ్ళకు ఆ అవగాహన అనేది కలిగేలాగా ప్రతి తల్లి చేయాల్సిన బాధ్యత. సో నా ప్రకారం అయితే సో బోనం అయితే రెడీ అయిపోయిందండి. ఇక్కడ మనము కాగడ పెట్టుకుంటాం కదా, ఇది మనకి వెళ్ళేటప్పటి నుండి మళ్ళీ తిరిగి వచ్చే వారికి కూడా ఉంటే మంచిది. కొంతమందికి ఉండదు, కానీ ఉంటే ఇంకేంటంటే మంచిగా ఫుల్ఫిల్ అనిపిస్తుంది అన్నట్టు.
సో దీన్ని రకరకాలుగా చేస్తారు కొంతమంది. నేనైతే ఒక క్లాత్లో కాటన్ ఇదంతా తీసుకొని వైట్ క్లాత్లో కాటన్ అలా తీసుకొని ఆయిల్లో డిప్ చేసి కాసేపు అట్లనే ఉంచిన కాకరలాగా చేసుకొని. సో కొంతమంది అయితే ఇంకా బియ్యం కూడా పోయచ్చు. అలా పోయడం వల్ల కూడా చాలాసేపు ఉంటుంది. సో నెక్స్ట్ ఇంక ఎల్లమ్మలకు అని చెప్పాను కదా, ఎల్లమ్మలకు చేస్తే ఇగో ఇలా పూత గంధం అంటారు దీన్ని. వరిపిండి ఇంకా పసుపు అలా కలిపి ఇలా గుమ్మాలకు పెడతారండి. ఇలా పెట్టి పసుపు కుంకుమ బొట్లు అలా పెడతారు. సో మొత్తానికైతే అమ్మవారికి కూడా పోసిన, ఇంకా ఆ పని బాధ్యత అయిపోయింది. నెక్స్ట్ అండి నేను చెప్పాను కదా ఊరు చాలా పెద్దగా ఉంటుందండి. ఒకరు వెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళు వచ్చిర్రు అని తెలిసినాక ఇంకొక బ్యాచ్ వెళ్ళడం జరుగుతుంది. సో అట్లా ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే అందరు ఒకేసారి వస్తే కూడా అక్కడ టెంపుల్లో సరిపోదు. మళ్ళీ అన్ని కాగడలే కాబట్టి అన్నీ అమ్మవారికి బోనాలతోని దీపాలతోనే వస్తారు కాబట్టి అందరు సేఫ్గా ఉండడం కోసం డే అంతా జరుగుతూనే ఉందండి. డే అంతా జరుగుతూనే ఉంది. సో ఇక్కడ చూడండి మీరు, ఇది నేను ఫోటో పిక్ పెట్టిన కానీ వీడియో కూడా ఉంది. ఇది నేను 5 నెంబర్ పెట్టిన అండి. 5 నెంబర్ పెట్టిన ఫ్యాను పెడితే ఇంకా ఆ గాలికి కూడా ఆ దీపం అనేది మండుతూనే ఉందండి. సో దీపం మనం చేసుకునే విధానంలో కూడా ఉంటుందండి. సో అందుకని చెప్తున్నాను, చేసుకునేటప్పుడే జాగ్రత్తగా చేసుకున్నాం అనుకో అది మంచిగా కరెక్ట్ వేలో మండుతుంది. మనకి ఎంతసేపు అంటే అంతసేపు అలా ఉంటుంది అమ్మవారి దీవెనతో. సో ఇక్కడ ఏంటంటే జోగినీలు అంటారు కదండి, జోగినీలు. సో వాళ్ళే వీళ్ళు. ఇంకో ఈమె అది మనం గోల్కొండ ఫేమస్ బోనాలకైతే చూస్తాం కదా, సో అలాంటి ఆమెనే ఈమె. ఎలా చేస్తుందో చూడండి, పైన బోనం పెట్టుకొని. ఇది మా ఊరు పోచమ్మ టెంపుల్ అండి. చూడండి చుట్టూ పొలాలు ఉంటాయి, మధ్యలో టెంపుల్ ఉంటుందండి. కంప్లీట్ వీడియోనైతే కవర్ కాలేదు, బట్ మీకు కొంచెం తెలుస్తుంది కదా. పొలాలు అయితే ముందు చుట్టూ పొలాలు ఉంటాయండి. ఈవెన్ ఎల్లమ్మ టెంపుల్ కూడా అంతే, చుట్టూ పొలాలు మధ్యలో టెంపుల్ అండి. చూడ్డానికి చాలా ఆహ్లాదంగా అనిపిస్తుందండి. నేను మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కంప్లీట్గా అలా ఆ వ్యూ అనేది ఒక్కసారి నేను మళ్ళీ అప్లోడ్ చేస్తానండి. సో ఓవరాల్గానైతే మన వీడియో ఇదండి. అమ్మవారికి అయితే బోనం అయితే సమర్పించుకున్నాము. చూడండి ఇక్కడ ఎంత కన్నుల పండుగలాగా ఉందో ఆ అమ్మవారి ఆశీర్వాదం. చూడ్డానికి ఎంత సంతోషంగా అనిపిస్తుంది కదా. బోనం చేయడము ఒక ఎత్తు అయితే, ఇంకా అమ్మవారికి సమర్పించి మళ్ళీ ఇంటికి జాగ్రత్తగా వెళ్ళడం కూడా అంతే మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే చాలా కేర్గా తీసుకెళ్ళాలి, జాగ్రత్తగా ఉండాలి అండి బోనం ఎత్తుకుంటేనైతే. ఇంకా అది ఆ అమ్మ దయనే. బోనాలు కూడా అన్ని ఊర్లలో చేస్తారండి. అందరూ దాదాపు అన్ని ఊర్లలో, అన్ని పల్లెటూర్లలో చేస్తారు. నేనైతే హైదరాబాద్లో ఉన్నప్పుడు సిటీ కదా, అంత హైటెక్ సిటీ కదా, ఇంకా గోల్కొండ బోనాలకైతే ఫేమస్ మొత్తము. అక్కడ కూడా అంటే ఒక్కొక్క దిల్సుఖ్ నగర్లో ఉండే నేను అప్పుడు. అక్కడ మెట్రో దగ్గర ఒక పోచమ్మ టెంపుల్ పెద్దగా ఉంటుండే. అక్కడ కూడా వాళ్ళు ఒక కాలనీ వాళ్ళు ఒక రోజు, ఒక కాలనీ వాళ్ళు ఒక రోజు అట్లా చేస్తూ ఉండే. అంటే గ్రామ దేవతలు అని ఆ అమ్మవార్లు ఎంత ప్రిఫరెన్స్ ఉందో చూడండి మన తెలంగాణలో. ఈ కల్చర్ అనేది నిజంగా బతుకమ్మ అయినా బోనాలు అయినా కానీ తెలంగాణ ఫెస్టివల్ అంతే. ఒక తెలంగాణ ప్రత్యేకమైన పండుగలు ఈ రెండు. మిగతా అన్నీ అందరు చేసుకుంటారు దాదాపు, కానీ ఈ 2 పండుగలకు మాత్రం ఒక తెలంగాణని ప్రత్యేకంగా అని చెప్పాలి. మన పిల్లలకు కూడా ఈ ట్రెడిషన్ అనేది ఫాలో అవ్వాలని తెలంగాణ గవర్నమెంట్ కూడా స్కూళ్ళల్లో పిల్లలకి బతుకమ్మ ఉత్సవాలప్పుడు 9 days వాళ్ళకి కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ కండక్ట్ చేస్తారు కదా. ఈవెన్ కాలేజీలలో కూడా, మా ఇంటర్ కాలేజీలలో కూడా చేస్తారండి. అంటే పిల్లలకి మన ఫెస్టివల్స్ అనేటి ఏంటి, ఈ తెలంగాణ పండుగలకి ఉన్న ప్రాముఖ్యత ఏంటి అని వాళ్ళకు చెప్పడానికి స్కూళ్ళల్లో అలా చేయడం జరుగుతుంది. అలాగే మనం ఇంట్లో ఇలా చేయడం వల్ల కూడా పిల్లలు చూసి నేర్చుకుంటారు. తల్లిదండ్రులు ఏదైతే చేస్తారో అదే పిల్లలు అనుకరిస్తారు కదా. సో ఎంతో కొంత మనము ఆ పండగ పైన వాళ్ళకి అవగాహన అనేది కల్పించాల్సిన బాధ్యత ప్రతి తల్లి పైన ఉంటుందండి. సో టోటల్లీ అయితే ఇది అండి మా పోచమ్మ బోనాల వీడియో. సో
తప్పకుండా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. మన ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది అన్సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ఎలాగో చూస్తున్నారు కదండి, ప్రతిసారి చెప్తున్నా నేను, ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అని. ఖచ్చితంగా ఛానల్కి అయితే సపోర్ట్ అవుతుందండి మీరు అలా చేయడం వల్ల. వీడియో ఎలా అనిపించిందో మీరు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీ ఇంటి ఆడబిడ్డ మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా.